ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ద వోయినిచ్ మ్యానుస్క్రిప్ట్ ఈ ప్రపంచంలోని అత్యంత మిస్టీరియస్, ఇన్ఎక్స్ప్లెసిబుల్, డౌన్ రైట్ ఇంట్రోజింగ్ ఆబ్జెక్ట్స్లో ఒకటి. అంటే దీన్ని ఇప్పటికీ కూడా ఎవరూ డీకోడ్ చేయలేకపోయారు. కొంతమంది ఏమో దీన్ని మెసేజ్ ఫ్రమ్ గాడ్ అన్నారు, కొంతమంది ఏమో దీన్ని హోక్స్ అన్నారు, కొంతమంది ఏమో దీంట్లో ఒక సీక్రెట్ కోడ్ దాగి ఉందన్నారు, కొంతమంది దీంట్లో మెంటల్ ఇల్నెస్ యొక్క ప్రొడక్ట్ ఉందన్నారు, కొంతమంది ఒక లాస్ట్ లాంగ్వేజ్లో రాసిన అత్యంత పురాతనమైన గ్రంథం, దీన్ని కనుక డీకోడ్ చేయగలిగినట్టయితే మనకి ఎన్నో రకాల ఔషధాలకు సంబంధించిన రహస్యాలు తెలుస్తాయన్నారు, కొంతమంది ఏమో ఈ పుస్తకం ఏలియన్ వరల్డ్కి దారి చూపిస్తుందన్నారు. ఇలా ఒకటా రెండా మనకి ఈ పుస్తకం గురించి ఎన్నో రకాల మాటలు అయితే వినిపించాయి. బట్ ఇందులో ఏది వాస్తవం కాదు. కొంతమంది అయితే ఇది ఒక నార్మల్ పుస్తకం అంటారు, ఇంకొంతమంది అయితే ఇది ఒక పిచ్చోడి చేతిలో గీయబడిన ఒక పనికిమాలిన పుస్తకం అని చెబుతుంటారు. బట్ ఏది ఏమైనా కూడా 100 సంవత్సరాల క్రితం ప్రపంచానికి మొట్టమొదటిసారిగా పరిచయమైన ఈ పుస్తకం ఇప్పటికీ కూడా ప్రజల మధ్యలో నలుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా దీని గురించి చాలామంది ఇన్వెస్టిగేషన్లు చేస్తూనే వస్తున్నారు. దీని ఆధారంగా చాలా నవల్స్ వచ్చాయి, క్లాసికల్ మ్యూజిక్ ఆల్బమ్ వచ్చింది, కొన్ని ఆర్ట్ వర్క్స్ కూడా దీన్ని బేస్ చేసుకొని తీశారు, ఒక టీవీ ఎపిసోడ్ కూడా వచ్చింది. అంతేకాకుండా ఇది ఈస్టర్ ఎగ్ అనే ఒక వీడియో గేమ్లో కూడా వచ్చింది. ఇది ఒక పాపులర్ వీడియో గేమ్ ఫ్రాంచైజ్. బట్ వాళ్ళు కూడా దీనికి ఎగ్జాక్ట్గా ఆన్సర్ అయితే ఏమీ చెప్పలేదు. కానీ ఈ స్ట్రేంజ్ ఆర్టిఫాక్ట్ యొక్క స్టోరీ అలాగా శతాబ్దాల పాటు కొనసాగుతూనే వస్తుంది. చరిత్రలోని ఎన్నో ముఖ్యమైన సంఘటనల్ని దాటుకుంటూ వచ్చింది. అయితే ఇది ఒక సింపుల్ బుక్ అయితే కాదు, ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రస్తుతం మనం దీన్ని చూడాలనుకుంటే కూడా ఇది బెనెకే రేర్ బుక్ అండ్ మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీలో ఉంది. ఇది ఏల్లో ఉంటుంది. కాకపోతే అందరికీ దీన్ని చూడడానికి అయితే అనుమతించరు. అంటే ఎవరైతే సైంటిఫిక్ రీసెర్చర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే దీనికి అనుమతి అయితే ఉంటుంది. ఇది సుమారుగా 240 పేజీల పుస్తకం. ఈ పుస్తకంలో మనకి చాలా రకాల స్క్రిప్ట్స్ అయితే కనబడుతూ ఉంటాయి. అంటే వేరు రకాల అంశాలని మనకి చెప్పడానికి ప్రయత్నించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ పుస్తకంలో చాలా రకాల పెయింటింగ్స్ ఉంటాయి. వాటిలో మనుషులు ఉంటారు, మొక్కలు ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, ఆస్ట్రాలాజికల్ డయాగ్రామ్స్ ఉంటాయి, కొన్ని క్యూరియస్ కాంట్రపేషన్స్ ఉంటాయి, అలాగే కొన్ని స్ట్రేంజ్ మ్యాప్స్ ఉంటాయి. ఆ మ్యాప్స్లో ఉన్న ల్యాండ్స్ ఏవి కూడా ఎవరికి తెలియదు ఎక్కడున్నాయో కూడా. అండ్ ఈ పుస్తకాన్ని 6 వేరు సెక్షన్స్గా డివైడ్ చేశారు. సెక్షన్ 1 ఏమో బొటానికల్, సెక్షన్ 2 ఏమో ఆస్ట్రాలాజికల్, సెక్షన్ 3 ఏమో బాల్నియాలజికల్ అండ్ ఇది మెడికల్ స్ప్రింగ్స్కి రిలేట్ అవుతుంది, సెక్షన్ 4 ఏమో కాస్మలాజికల్, సెక్షన్ 5 ఏమో ఫార్మాస్యూటికల్, సెక్షన్ 6 ఏమో రెసిపీస్. అంటే ఇవన్నీ కూడా దాని మీద ఉన్న ఇమేజెస్ని బట్టి గుర్తించగలిగారు అంతే. ఇవన్నీ వింటూ ఉంటే ఇది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. కానీ అంతకంటే ఎక్కువ పేరే ఉంది ఈ పుస్తకానికి. ఈ పుస్తకం చాలా పాపులర్. ఇది 600 సంవత్సరాల క్రితం నాటి పుస్తకం అవడం వలన దీనికి ఇంత పేరు రాలేదు. ఎందుకంటే అంతకంటే పురాతనమైన పుస్తకాలు ఈ భూమి మీద చాలానే ఉన్నాయి. అండ్ ఈ పుస్తకంలోని ఇన్ఫర్మేషన్ ఏంటనేది కూడా మనకు అర్థం కాదు. బట్ దీనికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే పుస్తకాలు ఈ భూమి మీద చాలానే ఉన్నాయి. కానీ వాటి దేని గురించి ఇంత డిస్కషన్ జరగలేదు, వాటి గురించి మ్యూజిక్ ఆల్బమ్స్ రాలేదు, వీడియో గేమ్స్లో మెన్షన్ చేయడం జరగలేదు. కేవలం వోయినిచ్ మ్యానుస్క్రిప్ట్ విషయంలో మాత్రమే అలా జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. మరి ఎందుకు అలా జరిగింది అంటే చాలా సింపుల్ విషయం. ఈ భూమి మీద బతికి ఉన్న ఏ ఒక్క మనిషి కూడా ఈ పుస్తకాన్ని ఇప్పటివరకు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. అంటే అట్లీస్ట్ చదవలేకపోయారు కూడా. ఆ వోయినిచ్ మ్యానుస్క్రిప్ట్లో అసలు ఏముందనేది ఎవరికీ తెలియదు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో పాపులర్ క్రిప్టోగ్రాఫర్స్ కావచ్చు, డిలిజెంట్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఆర్ట్ హిస్టోరియన్స్ కావచ్చు, ఇంటర్నెట్లో ఉన్న కొంతమంది క్యూరియస్ పీపుల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీని గురించి ఎంత ట్రై చేశారో డీకోడ్ చేయడానికి. బట్ కుదరలేదు. పుస్తకం మొత్తం అక్కర్లేదు, ఈ పుస్తకంలో ఉన్న ఒక వర్డ్ గురించి అయినా సరే మనకి ఎగ్జాక్ట్ క్లారిటీని అయితే ఇవ్వలేకపోయారు. అది కదా ఈ పుస్తకంతో ఉన్న మెయిన్ ప్రాబ్లం అంతా కూడా.
ఈ పుస్తకంలో ఉన్న ఆల్ఫాబెట్స్ చాలా స్ట్రేంజ్గా ఉన్నాయి. వాటిని ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ భూమి మీద చూడలేదు. సో మనకి చెందింది అయితే కాదు. అండ్ దాని మీద ఉన్న ఇమేజెస్ అయితే మాత్రం సేమ్ మనలాగే ఉన్నాయి. అంటే మనుషుల ఇమేజెస్ మనలాగే ఉన్నాయి, కానీ మళ్ళీ ఆ పుస్తకంలో చాలా రకాల మొక్కల ఇమేజెస్ ఉన్నాయి. ఆ మొక్కల్లో ఏ ఒక్క మొక్క కూడా భూమి మీద పండుతున్నట్టుగా కానీ భూమి మీద పెరుగుతున్నట్టుగా కానీ కనిపించట్లేదు. సో ఇది కూడా ఖచ్చితంగా వేరే గ్రహానికి చెందినవిలాగానే ఉంటున్నాయి. సో వైనిచ్ మ్యానుస్క్రిప్ట్లో ఏ లాంగ్వేజ్ వాడబడింది, దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, ఇవైతే ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకొని వచ్చింది విల్ఫ్రెడ్ వోయినిచ్. అతని పేరు మీద కానీ ఈ పుస్తకానికి ఆ పేరు అయితే వచ్చింది. అతను 1865 నవంబర్లో సిటీ ఆఫ్ టెల్జైలో పాలిష్ పేరెంట్స్కి జన్మించాడు. ఒకప్పుడు ఆ నగరం రష్యన్ ఎంపైర్లో ఒక భాగం అది. ఇప్పుడైతే మనకు అది లుధియానాలో కనబడుతూ ఉంటుంది. అండ్ చిన్నప్పటి నుంచి కూడా చాలా అంటే చాలా స్వేచ్ఛగా బతికేవాడు. అండ్ తనని ఇంట్లో బంధించినట్టు ఉంచితే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కాదు. సో అందుకనే బయట ఎక్కువ తిరుగుతూ ఉండేవాడు. అండ్ తనకి రెవల్యూషనరీ థాట్స్ కూడా చాలా ఎక్కువ. ఆ టైంలో ప్రోలెటరైట్ అనే ఒక రెవల్యూషనరీ ఆర్గనైజేషన్తో కలిసి చాలా రకాల పనులు చేసేవాడు. దాంట్లో భాగంగా చాలాసార్లు జైలుకు కూడా వెళ్ళారు. సైబీరియాలోని ఒక ఫేమస్ ప్లేస్ ఉంటుంది. ఆ ఫేమస్ ప్లేస్ని ఇర్కుట్స్క్ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఆ ప్రాంతంలో మనకి జైలు అయితే కనబడదు. ఇప్పుడు అక్కడ మనకు ఒక హిస్టారికల్ టౌన్ సెంటర్ కనబడుతూ ఉంటుంది. బట్ ఆ ప్రాంతంలో అతను చాలా ఎక్కువగా జైల్లో గడిపాడు కూడా. అతనికి 5 ఏళ్ల పాటు శిక్ష పడింది. బట్ అన్నాళ్ల పాటు జైల్లో ఉండలేక ముందే ఆ జైలు నుంచి తప్పించేసుకున్నాడు. ఆ తర్వాత ఆ నగరానికి చాలా దూరంగా పారిపోయాడు. ఆ తర్వాత హ్యాంబర్గ్ చేరుకున్నాడు. అక్కడ తన యొక్క వేస్ట్ కోట్ని ఇచ్చి, తన దగ్గర ఉన్న గ్లాస్ పెయిర్ని ఇచ్చి ఒక షిప్ టికెట్ని తీసుకొని హ్యాంబర్గ్ నుంచి లండన్ చేరుకున్నాడు. అక్కడ తనలో ఉన్న రెవల్యూషనరీ వర్క్ని ప్రజల ముందుంచడం మొదలుపెట్టాడు. కొన్నేళ్ల పాటు అలాగే గడిపిన తర్వాత లండన్లో ఇంకేదైనా బిజినెస్ చేయాలి అని ఆలోచించాడు. ఆ టైంలో అతనికి ఒకటే ఒక ఆలోచన వచ్చింది. అదేంటి అంటే పాతకాలం నాటి పుస్తకాలను కానీ పాతకాలం నాటి వస్తువులను కానీ తీసుకొని వచ్చి వాటిని అమ్మాలి అని ఆలోచన వచ్చింది. అంటే అప్పటికే అతను జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ చూసి బాగా విసిగిపోయి ఇంకా రెవల్యూషనరీ ఐడియాస్ని పక్కన పెట్టేసి నార్మల్ లైఫ్ని లీడ్ చేయాలనుకున్నాడు. బేసిక్గానే అతను హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా. అతనికి 18 భాషలు వచ్చు కూడా. సో అందుకని ఆ యాంటిక్స్ బిజినెస్లోనే సెటిల్ అయిపోవాలనుకున్నాడు. మెయిన్గా చెప్పాలంటే మాత్రం యాంటిక్ బుక్ సెల్లర్గా మారాలనుకున్నాడు. ఆ టైంలోనే తన యొక్క ప్రియురాలను కూడా కనుగొన్నాడు. ఆమె పేరు ఎథెల్ బూలే. ఈమె ఒక ఐరిష్ నావలిస్ట్. ఈమె కూడా ఒకప్పుడు రెవల్యూషనరీ మైండ్ సెట్ పర్సన్. అండ్ ఈమె ఒక మల్టీ మిలియన్ సెల్లింగ్ నవల్ని రాసింది. ఆ నవల పేరు ద గ్యాడ్ ఫ్లై. అండ్ ఈమె మ్యాథమెటిషియన్ అయిన జార్జ్ పూలే యొక్క కూతురు. అతను కూడా కొంచెం రెవల్యూషనరీ మైండ్ సెట్స్ ఉన్న పర్సన్. సో వీళ్ళందరికీ కూడా కొంచెం కాంటాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ అందరూ ఒకటే ఫీల్డ్ కాబట్టి దాని కారణంగా పరిచయం అయితే ఏర్పడింది. అలాగా పెళ్ళి అయితే చేసుకున్నారు. అయితే 1912వ సంవత్సరంకి వచ్చేసరికి చరిత్రను తిరగరాసే సంఘటనని ఫేస్ చేయడం మొదలుపెట్టాడు. అదే ఈ పుస్తకాన్ని కనుగొనడం. ఆ టైంలో అతను విల్లా మోండ్రాగోని అనే ఒక ప్రాంతానికి అయితే చేరుకున్నాడు. ఇది రోమ్ యొక్క అవుట్స్కర్ట్స్కి చాలా దగ్గరగా ఉండే ఒక కోట లాంటి బిల్డింగ్. ఈ బిల్డింగ్ని అప్పట్లో ఓన్ చేసింది జేసూట్స్ అనే కొంతమంది ప్రజలు. అయితే వోయినిచ్ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ వాళ్ళ పరిస్థితి కొంచెం వరస్ట్గా ఉంది. అంటే బేసిక్గా వాళ్ళది పెద్ద కుటుంబం అయినప్పటికీ కూడా అక్కడ సర్వైవ్ కావడానికి కూడా చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అండ్ వాళ్ళేమో అప్పటికి గ్రెగోరియన్ క్యాలెండర్ని ఉపయోగిస్తున్నారు. సో దాని కారణంగా ఏంటంటే వాళ్ళు చాలా అంటే చాలా వెనకబడి ఉన్నారనే విషయం వోయినిచ్కి అయితే అర్థమైంది. వాళ్ళ దగ్గర క్యాష్ లేదనే విషయం కూడా క్లియర్గా అర్థమైంది. సో వాళ్ళ దగ్గరికి కొంత మనీని పట్టుకొని వెళ్ళాడు. దానికి బదులుగా కొన్ని రేర్ మానుస్క్రిప్ట్స్ని ఆ విలాస్ యొక్క లైబ్రరీ నుంచి తీసుకొని వచ్చాడు. సుమారుగా 30కి పైగా పుస్తకాలని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చాడు. వాటిల్లో ఒకటే ఈ వోయినిచ్ మానుస్క్రిప్ట్. దీనిని చూసిన వెంటనే విల్ఫ్రెడ్ వోయినిచ్ కనిపించింది ఇది ఏదో అత్యంత పురాతనమైనది, చాలా వింతైనది, డెఫినెట్గా తన కలెక్షన్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది అని అయితే అతనికి అనిపించింది. ఎందుకంటే దీని మీద ఉన్నవన్నీ కూడా చాలా స్ట్రేంజ్గా ఉన్నాయి కదా. ఇన్ఫ్యాక్ట్ వోయినిచ్ కూడా దీంట్లో ఏముందో డీకోడ్ చేయడానికి ట్రై చేశాడు. ఈ మానుస్క్రిప్ట్ యొక్క ఆరిజిన్స్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేశాడు. బట్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు దొరకలేదు. బట్ మనకి తెలిసిన దాని ప్రకారం అయితే ఈ పుస్తకం యొక్క మొదటి ఓనర్, అంటే చేతులు మారడం మొదలుపెట్టిన తర్వాత మొదటి ఓనరు రూడోల్ఫ్ II హోలీ రోమన్ ఎంపరర్. ఇతని దగ్గర నుంచి అందరి చేతుల్లోకి మారుతూ వచ్చింది. బేసిక్గా ఇతను చాలా అంటే చాలా పవర్ఫుల్ పర్సన్. అప్పట్లో ఇతని యొక్క ఆధ్వర్యంలో చాలా రకాల రాజ్యాలు అయితే ఉండేవి. సో డెఫినెట్గా చాలా పాపులర్ పర్సన్, చాలా రూత్లెస్ పర్సన్ కూడా. ఈ రూడోల్ఫ్కి కూడా పుస్తకాలంటే చాలా ఇష్టం. 16వ శతాబ్దం చివరి నాటికి వచ్చేసరికి అతను ఈ వోయినిచ్ మానుస్క్రిప్ట్ని తన దగ్గరికి అయితే తెచ్చుకున్నాడు. అప్పటికే ఈ పుస్తకాన్ని రాసి సుమారుగా 200 సంవత్సరాలు అవుతుందని అయితే తెలియజేశారు. అంటే ఇది 14వ శతాబ్దాన్ని నాటికి చెందిన పుస్తకం ఇది.
అయితే ఆ పుస్తకాన్ని చూడగానే అతనికి కూడా చాలా క్యూరియస్గా అనిపించింది. సో ప్రీవియస్ ఓనర్ నుంచి అతను దాన్ని కొనుగోలు చేశాడు. అయితే ఆ ప్రీవియస్ ఓనర్ ఎవరు అనేది మాత్రం మనకైతే తెలియదు. అయితే ఎంత అమౌంట్ కొనుగోలు చేశాడో తెలుసా? 600 వెనీషియన్ డక్ హ్యాట్స్ కొనుగోలు చేశాడు. 600 వెనీషియన్ డక్ హ్యాట్స్ అంటే ఎంతో తెలుసా? 2 కేజీల బంగారంతో సమానం. అప్పట్లోనే 2 కేజీల బంగారాన్ని ఇచ్చి ఈ పుస్తకాన్ని కొనుక్కున్నాడు. అంటే అతనికి ఆ పుస్తకం అంత నచ్చింది అనుకోండి, అది వేరే విషయం. సో బేసిక్గా అతను ఆ పుస్తకాన్ని కొనుగోలు చేసి తన యొక్క రాయల్ లైబ్రరీలో చాలా అంటే చాలా భద్రంగా దాచుంచాడు. అయితే ఇతను బేసిక్గా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్. అంటే తన దగ్గర కొన్ని పెంపుడు జంతువులు ఉండేవి. అంటే చిన్న చిన్న పిల్లులు, కుక్కలు లాంటివి కాదు, ఒక సింహం, ఒక టైగర్ ఉండేవి అతని దగ్గర. అండ్ వాటికి ఆహారంగా మనుషుల్ని వేసేవాడు డైరెక్ట్గా. అంతేకాదు అతను ఒక ఆల్కెమిస్ట్ కూడా. ఫిలాసఫర్ స్టోన్ని ఎలాగైనా సరే సాధించాలని చాలా ఏళ్ల పాటు ప్రయత్నించాడు. బట్ ఆ కోరిక తీరకుండానే అతను చనిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. ఈ ఫిలాసఫర్ స్టోన్ అనేది ఒక ట్రాప్ డోర్ వెనకాతల ఉంటుంది అని నమ్మాడు. బట్ ఆ ట్రాప్ డోర్ ఎక్కడ ఉందనేది అయితే మాత్రం ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అలాగే రూడోకి ఆస్ట్రాలజీ అంటే కూడా చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో వరల్డ్ ఫేమస్ అయిన ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్ నోస్ట్రడామస్ దగ్గరికి వెళ్ళి తన పర్సనల్ హారోస్కోప్ని కూడా డ్రా చేయించుకున్నాడు. బట్ ఎన్ని చేసుకున్నప్పటికీ కూడా తన ఫ్యూచర్ నుంచి అయితే తనను తాను కాపాడుకోలేకపోయాడు. అంటే అతని ఓన్ బ్రదరే అతనికి వ్యతిరేకంగా యుద్ధానికైతే వచ్చాడు. అండ్ ఆ యుద్ధంలో కొన్నేళ్ల తర్వాత రూడోల్ఫ్ అయితే చనిపోయాడు. అతను చనిపోయాక ఆ పుస్తకం అతని యొక్క బ్రదర్ చేతుల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత ఒకరోజు ఆ బ్రదర్ యొక్క పర్సనల్ డాక్టర్ అయిన టాపెన్సే అనే ఒక పర్సన్ ఆ పుస్తకాన్ని చూసి తనకి ట్రీట్మెంట్ బదులుగా ఆ పుస్తకాన్ని ఇవ్వమని కోరాడు. అలాగా ఆ పుస్తకం అతని చేతుల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత అతను ఒక విషయాన్ని గమనించాడు. అదేంటి అంటే ఆ పుస్తకంలో అల్ట్రా వైలెట్ లైట్తో చూస్తే కనబడే కొన్ని అక్షరాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా ఆ వైనిచ్ మ్యానుస్క్రిప్ట్ పేజెస్ మీద మనకి అవి కనబడుతూ ఉంటాయి. అండ్ ఆ టైంలో అతను కూడా తన చేతులతో కొన్ని మాటలను అయితే రాశాడు. ఆ మాటలు కూడా మనకి అల్ట్రా వైలెట్ రేస్లో మాత్రమే కనబడుతూ ఉంటాయి. అండ్ ఈ పుస్తకం మీద అవి మాత్రమే మనం అర్థం చేసుకోగలిగే పదాలు, అవి తప్ప ఇంకేం అర్థం చేసుకోలేం మనం. ఆ తర్వాత ఎంతోమంది శాస్త్రవేత్తలు తమ జీవితంలో చాలా టైంని కేటాయించారు ఈ పుస్తకం గురించి తెలుసుకోవడానికి. జార్జ్ బారెష్ అనే ఒక చర్చ్ ఆల్కెమిస్ట్ అయితే సుమారుగా 20 సంవత్సరాల పాటు ఈ పుస్తకాన్ని స్టడీ చేస్తూనే వచ్చాడు. బట్ దీని యొక్క సీక్రెట్స్ని మాత్రం అతను కనుక్కోలేకపోయాడు. అండ్ ఫైనల్గా దాని యొక్క రహస్యాన్ని ఛేదించకుండానే అతను చనిపోయాడు కూడా. అయితే 17వ శతాబ్దంలోనే ఈ పుస్తకం డీకోడ్ చేయబడింది అంటూ కొన్ని వార్తలు వచ్చాయి అప్పట్లో. అంటే అప్పట్లో ఒక పర్సన్ ఉండేవాడు, అతని పేరు కిర్చర్. అతను ఒక స్కాలర్. అతను తనకి తాను ఇంకొక పేరు పెట్టుకున్నాడు. అదేంటంటే ద మాస్టర్ ఆఫ్ 100 ఆర్ట్స్ అని. అంటే తనకి 100 ఆర్ట్స్లో మెళకువలు అయితే తెలుసు అని అయితే అతను తెలియజేస్తూ వచ్చేవాడు. సో అతను చాలా రకాల విషయాలను డీకోడ్ చేయగలని ఈవెన్ ప్రపంచం కూడా నమ్మింది అప్పుడు. ఎందుకంటే అతను ఈ పుస్తకాన్ని నేను డీకోడ్ చేయబోతున్నాను అని చెప్పడానికి కొద్ది రోజుల ముందే ఫేమస్ ఈజిప్షియన్ హీరోగ్లిఫ్స్ని అతను డీకోడ్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అతనే ఈ మానుస్క్రిప్ట్ని డీకోడ్ చేయగలడని కూడా ఆ టైంలో చాలామంది అయితే నమ్మారు. కానీ ఈ కథలో ఇంకొక అబద్ధం అయితే ఉంది. అదేంటంటే కెర్చర్ అసలు ఎటువంటి ఈజిప్షియన్ హీరోగ్లిఫ్స్ని కూడా డీకోడ్ చేయలేదు. నోటికి వచ్చింది ఏదో చెప్పాడు. ఆ టైంలో ఎవరికి ఎటువంటి క్లారిటీ లేక అది నిజమని నమ్మారు. బట్ ఆ తర్వాత క్లారిటీ వచ్చాక అదంతా కూడా ఫేక్ అని అయితే అర్థమైంది. సో అతనికి 100 ఆర్ట్స్లో ఎటువంటి మెలకువలు తెలియవు. అతను కేవలం తనకి తాను సృష్టించుకున్న ఒక ఫేక్ హైప్ మాత్రమే, అంతకుమించి ఇంకేమీ లేదని అయితే తెలియజేశారు. ఆ తర్వాత ఒక 200 సంవత్సరాల పాటు ఈ పుస్తకం గురించి ఆల్మోస్ట్ అందరూ మర్చిపోయారు. ఆ తర్వాత ఇది లైబ్రరీ ఆఫ్ కొలేజియో రొమానియో అనే ఒక ప్రాంతానికి అయితే చేరుకుంది. అండ్ ఆ ప్రాంతంలోనే కెర్చర్ పనిచేశాడు. అండ్ ఆ తర్వాత నుంచి అక్కడే ఉంది అది. 200 సంవత్సరాల పాటు అక్కడే దుమ్ము ధూళి పట్టేసి అక్కడే ఉంది. బట్ ఫైనల్గా ఆ టైంలో విక్టర్ ఎమాన్యుయల్ II అనే ఒక పర్సన్ ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేశాడు. అంటే ఆ ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని వాళ్ళ యొక్క ఆధీనంలోకి అయితే తెచ్చుకున్నాడు. అలాగే వాళ్ళ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఆ లైబ్రరీ కొంచెం మంచి పొజిషన్కి రావడం మొదలుపెట్టింది. ఆ లైబ్రరీలో ఉన్న పాత పుస్తకాలని మళ్ళీ నార్మల్ పొజిషన్కి తెచ్చి కాపాడటం మొదలుపెట్టారు. ఆ టైంలో మళ్ళీ దీని గురించి రీసెర్చ్లు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో ఆ పుస్తకాన్ని మళ్ళీ విలా మాండ్రగోన్కే తీసుకొని వచ్చారు. అంటే ఎక్కడి నుంచి అయితే ఆ పుస్తకాన్ని తీసుకొని వచ్చారో మళ్ళీ తిరిగి అక్కడికే చేర్చారు. అక్కడికి చేరిన 46 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది బాగా పాపులర్ అయింది. ఇంకా తర్వాత నుంచి కూడా దాని యొక్క మిస్టరీ గురించి వెతకని వాళ్ళు అంటూ లేరు సైంటిఫిక్ కమ్యూనిటీలో. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి ప్రపంచవ్యాప్తంగా 100 ఆర్టికల్స్ ఉన్నాయి, యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, డాక్యుమెంటరీస్ ఉన్నాయి. వాటిలో కొన్ని అయితే దీని యొక్క మిస్టరీ వీడిపోయిందని కూడా చెబుతుంటారు. కొంతమంది కొన్ని థియరీస్తో వస్తుంటారు, దాన్ని బట్టి అది సాల్వ్ అయిపోయిందని చెబుతుంటారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికీ తెలియదు.
అయితే విలియం న్యూబోల్డ్ అనే ఒక అమెరికన్ ఫిలాసఫీ సెక్షన్లో పనిచేస్తున్నాడు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో. అతనికి క్రిప్టోగ్రఫీ విషయంలో కూడా చాలా నాలెడ్జ్ అయితే ఉంది. సో ఓఎన్హెచ్ యొక్క సీక్రెట్స్ని తను అన్లాక్ చేస్తాను అని అయితే తెలియజేశాడు. ఒకవేళ తను కనుక అన్లాక్ చేసినట్టయితే తనకి సైంటిఫిక్ కమ్యూనిటీ ప్రైజ్ ఇవ్వాల్సి ఉంటుందని కూడా తెలియజేశాడు. కొన్నాళ్ళు వాడు స్టడీ చేసిన తర్వాత అతను చెప్పిన విషయం ఏంటంటే దాంట్లో ఎలాంటి మీనింగు లేదు. అంటే దాంట్లో ఏదో సీక్రెట్ కోడ్ ఉన్నది అని మనం అనుకుంటున్నాం. ఒకవేళ ఉన్నట్టయితే అది ఏన్షియంట్ గ్రీక్ షార్ట్ హ్యాండ్ బట్టి ఉండాలి, అంతే తప్ప వేరే ఎటువంటి మీనింగ్ అయితే లేదని తెలియజేశాడు. అంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ను ఉపయోగించి దాన్ని కనుక చూస్తున్నట్టయితే ఆ లెటర్స్కి మధ్యలో కొన్ని న్యాచురల్ ప్యాటర్న్స్ ఉన్నట్టుగా కూడా అతను గమనించాడు. అండ్ దాంట్లో ఉపయోగించిన ఇంక్ కూడా అప్పటి కాలం నాటిదిగా కూడా అతను గమనించాడు. అండ్ దాంట్లో ఉన్న పారాగ్రాఫ్స్ అన్నీ కూడా ఒక కోడ్నే మనకు తెలియజేస్తున్నాయి. అండ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ద్వారా అది షార్ట్ హ్యాండ్ రైటింగ్ అని కన్ఫర్మ్ చేశాడు. అయితే అతను కన్ఫర్మ్ చేశాడు కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా కన్ఫర్మ్ చేయలేదు. అందువలన అది ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే తెలియదు. బట్ కొంతమంది చెప్పేది ఏంటంటే నిజంగానే దాంట్లో కొన్ని ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి, కాకపోతే అవి అతను చెబుతున్నట్టుగా ఎవరో కావాలని క్రియేట్ చేసింది కాదు, అవి న్యాచురల్గానే క్రియేట్ అయ్యాయి ఆ పుస్తకాన్ని రాస్తున్న టైంలో, అంతే తప్ప అందులో ఇంకేమీ లేదని అయితే తెలియజేశారు. సో అలాగా అది కూడా కరెక్ట్ అని ప్రూవ్ అవ్వలేదు. సో ఈ ప్రపంచంలోని గ్రేటెస్ట్ కోడ్ బ్రేకర్సే దీన్ని బ్రేక్ చేయలేకపోతున్నారు, దీన్ని క్రాక్ చేయలేకపోతున్నారు, దీని మిస్టరీని సాల్వ్ చేయలేకపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ విలియం ఎఫ్ ఫ్రెడ్మన్ అనే ఒక క్రిప్టోగ్రాఫర్ ఉన్నాడు. అతను ఈ ప్రపంచంలోని మోస్ట్ ఫేమస్ క్రిప్టోగ్రాఫర్స్లో ఒకరనైతే చాలామంది నమ్ముతూ ఉంటారు. చాలా బ్రిలియంట్ పర్సన్ కూడా, చాలామంది నమ్మడం కూడా కాదు, అదే వాస్తవం కూడా. ఇన్ఫ్యాక్ట్ అతను జపాన్కి చెందిన ఎన్నో కోడ్ బుక్స్ని అలాగే డీకోడ్ చేశాడు కూడా. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో చాలా రకాల ఇన్ఫర్మేషన్స్ని అందించాడు కూడా. అంటే నాసా గురించి, యుఎస్ గురించి కొన్ని సీక్రెట్ వర్డ్స్ బయటకు వస్తూ ఉండే వాటన్నిటిని కూడా అతనే డీకోడ్ చేశాడు. ఇలాగా చాలాసార్లు చాలా వాటిని డీకోడ్ చేశాడు. సో అతను ఏమైనా డీకోడ్ చేయగలరా అని ట్రై చేశారు. ఇన్ఫ్యాక్ట్ అతనికి కూడా ఈ ప్రాజెక్ట్ బాగా నచ్చింది. సుమారుగా 4 దశాబ్దాల వరకు పనిచేశాడు దీంట్లో. బట్ అయినప్పటికీ కూడా దాన్ని అయితే డీకోడ్ చేయలేకపోయాడు అతను. చివరిగా అతను ఒకటే మాట అన్నాడు, ఈ పుస్తకాన్ని డీకోడ్ చేయడం ఇంపాసిబుల్, ఎందుకంటే ఇది ఒక మేడప్ లాంగ్వేజ్లో చేయబడింది. అంటే ఎవరో కావాలని ఇలాంటి ఒక భాషను సృష్టించారు, అంతే తప్ప ఇలాంటి భాష ఈ భూమి మీద ఎక్కడా కూడా లేదు. అండ్ దీన్ని ఎవరు సాల్వ్ చేయకూడదన్న ఉద్దేశంతోనే దీన్ని ఇలా క్రియేట్ చేశారు. సో అందువలన మనం దీన్ని సాల్వ్ చేయడం ఏమాత్రం కుదరదని తెలియజేశాడు. దీని నుంచి ఎటువంటి మీనింగ్ని కూడా మనం బయటకు తీయలేమని తెలియజేశాడు. ఎందుకంటే అక్కడ అసలు మీనింగే లేదని కూడా తెలియజేశాడు లాస్ట్లో. అది వేరే విషయం అనుకోండి. బట్ చాలామంది అయితే మాత్రం అలాగా క్రియేట్ చేశారు అంటే దాని అర్థం దాని యొక్క మీనింగ్ ఇంకెవరికో తెలుసు, వాళ్ళకి మాత్రమే అది అర్థం కావాలి, ఇంకెవరికి అర్థం కాకూడదు అన్న ఉద్దేశంతో అలా తయారు చేశారని చెబుతుంటారు. సో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అయితే ఓఎన్హెచ్ మ్యానుస్క్రిప్ట్కి ఒక క్లియర్ మోటివ్ ఉంది. అంటే అందులో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చూపించాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక క్లారిటీ ఉండి వాళ్ళు ఆ డ్రాయింగ్స్ గీశారు, ఆ టెక్స్ట్ రాశారు. అంటే ఆ డ్రాయింగ్స్ని బట్టి అండ్ దాని గురించి మనం మాట్లాడుకున్న సెక్షన్స్ని బట్టి వాళ్ళు ఏదైనా ఒక సైన్స్ గురించి, అంటే కాస్మాలజీ విభాగంలో కానీ, లేదంటే పంటల విభాగంలో కానీ, లేదంటే మెడిసిన్ విభాగంలో కానీ ఏదైనా అంతు చిక్కని సైన్స్ గురించి చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు మన పురాణాలలో కూడా చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాటిలో ఉన్న మెడికల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం వాడుకోగలిగినట్టయితే అసలు భూమి మీద ఉన్న అన్ని రకాల వ్యాధులకి కూడా మనం మందుల్ని కనిపెట్టచ్చు. కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం మనం. సేమ్ అలాగే ఈ పుస్తకంలో కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉండి దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతూ ఉండొచ్చు అని చాలామంది తెలియజేశారు. రేడియో కార్బన్ డేటింగ్స్ ప్రకారం ఈ పుస్తకాన్ని రాసింది 1404 సంవత్సరం నుంచి 1438 సంవత్సరం మధ్యలో. ఆ టైంలోనే ఏదో ఒక టైంలో అయితే రాశారు. అండ్ ఆ తర్వాత అలా చేతులు మారుతూ వచ్చింది. మొదట్లో ఈ పుస్తకంలో 500 పేజీల వరకు ఉండేవి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా కొన్ని పేజీలు పోయి కొన్ని పేజీలు కావాలని తీసేసి ఇలా చేయడం ద్వారా ఇప్పుడు 240 పేజీలు మాత్రమే మిగిలాయని కూడా కొంతమంది తెలియజేస్తూ ఉంటారు. బట్ అది కూడా ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. ఎందుకంటే అలా తెలియాలి అంటే ఆ బుక్లో ఫ్లో మిస్ అయిందో లేదో మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆ బుక్ని డీకోడ్ చేయాలి. బట్ అదైతే జరగట్లేదు కదా, అది ఇక్కడున్న మేజర్ ప్రాబ్లం అంతా కూడా. ఆ పుస్తకాన్ని అయితే 15వ శతాబ్దంలోనే రాశారనడానికి ఆధారాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే 15వ శతాబ్దంలో సేమ్ ఇదే కైండ్ ఆఫ్ ఇంక్, ఇదే కైండ్ ఆఫ్ రైటింగ్స్, అంటే కొన్ని డ్రాయింగ్స్, కొన్ని టెక్స్ట్, ఇవన్నీ మిక్స్ చేస్తున్న రైటింగ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ అప్పట్లో చాలా ఎక్కువగా యూరోప్లో కనబడుతూ వచ్చేవి. ఇన్ఫ్యాక్ట్ మోడర్న్ టెక్నిక్స్ని కూడా ఉపయోగించారు ఈ పుస్తకంలో ఏముందో తెలుసుకోవడానికి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి దీంట్లో ఏముందో డీకోడ్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న డేటా అయినా కూడా మన దగ్గర అందుబాటులో ఉన్న భాషల్ని బట్టి డీకోడ్ చేయగలుగుతూ ఉంటుంది, కానీ అందుబాటులో లేని భాషల్ని బట్టి అది కూడా డీకోడ్ చేయలేదు కదా. సో మన దగ్గర ఈ భాష అందుబాటులో ఉన్నట్టయితే మనమే తెలుసుకునేవాళ్ళం, కానీ అది అందుబాటులో లేదు. ఖచ్చితంగా ఏదో ఒక రహస్యం అయితే దాగుంది అందులో, అదైతే క్లియర్.
అండ్ కొంతమంది దీన్ని హోక్స్ అని కొట్టిపడేస్తున్నారు, కానీ డెఫినెట్గా ఇది హోక్స్ అయితే కాదు. ఇది ఒక జెన్యూన్ ఆర్టికల్, జెన్యూన్ బుక్. ఇది డెఫినెట్గా దీని మీద మరిన్ని పరిశోధనలు జరగాలి. మరింత మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించైనా, మరింత అడ్వాన్స్డ్ మైండ్ కలిగి ఉన్న హ్యూమన్స్ని ఉపయోగించైనా సరే ఈ పుస్తకాన్ని ఎప్పటికైనా సరే డీకోడ్ చేయాలి. అలా చేయడం ద్వారా ఈ పుస్తకంలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఒక నమ్మకం ప్రకారం ఈ బుక్లో చాలా ఇన్ఫర్మేషన్ దాగి ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటనేది తెలిస్తే మనకి డెఫినెట్గా ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు. ఈవెన్ వైనిచ్ కూడా, అంటే దీన్ని కనుగొన్న వ్యక్తి కూడా దీని గురించి అంతలా తెలుసుకోవాలనుకోవడానికి రీజన్ కూడా అదే. దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కనుక అతనికి తెలిసినట్టయితే, అంటే అతనే ఆ పుస్తకాన్ని కొన్నాడు కాబట్టి ఎవరో దాని గురించి తెలుసుకొని చెప్పే కంటే తనే తెలుసుకొని చెప్తే తనకే పేరు వస్తుంది కదా అనుకున్నాడు. బట్ అతని వల్ల కాలేదు. చాలా ట్రై చేశాడు పాపం, అది కుదరలేదు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా 2016లో ఉన్నదాన్ని వాడారు, ప్రస్తుతానికైతే ఇంకా వాడలేదు. సో లేటెస్ట్ టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ అయింది, చాట్ జీపీటీ లాంటివి కూడా వచ్చాయి. సో ఇలాంటి వాటన్నింటినీ కూడా ఉపయోగిస్తూ ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లకు వెళ్ళి దాని గురించి చెక్ చేస్తే తప్ప ఈ బుక్ యొక్క మిస్టరీ వీడే అవకాశాలు అయితే లేవు. అప్పటి వరకు ఈ వైనిచ్ మ్యానుస్క్రిప్ట్ అనేది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోతుంది. ఈ ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన ఆర్టిఫాక్ట్స్లో ఒకటిగా అలాగే ఉంటుంది. సో దాట్స్ ఇంకా దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, ఎక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.